ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరూ సరిపోతుంది, సౌండ్ వినిపిస్తుంది అక్కడ వరకు. సో మనమందరం కూడా ఎంతో అదృష్టవంతులు మనము. ఎందుకంటే మనమందరం కూడా భాగవత శ్రవణం చేయబోతున్నాం. నష్ట ప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవ. భాగవతంలో వ్యాసముని చెప్తున్నారన్నమాట. నిగమ కల్ప తరోర్ గలిత ఫలం సుఖముఖ ద్రవామృతం పిపతం భాగవత రసమాలయం. వ్యాసముని భాగవతంలో చెప్తున్నారన్నమాట. నిగమ తరో, తరో అంటే వృక్షం అన్నమాట. సంస్కృతంలో తరోకి వృక్షాన్ని తరో అంటారు. నిగమ అంటే వేదము, నిగమ శాస్త్రము, ఆగమ శాస్త్రము. వేదాల్ని నిగమ అంటారు, ఆగమ అంటారు అన్నమాట. ఆగమ శాస్త్రము, నిగమ శాస్త్రం. వేద వృక్షంకి పండిన పండు శ్రీమద్ భాగవతం. వేద వృక్షానికి పండిన పండు శ్రీమద్ భాగవతం. ఇప్పుడు వృక్షానికి పండిన పండు మనం తింటాము, రైట్? వృక్షం యొక్క సారం ఏంటి? పండు. వృక్షం యొక్క సారం ఏంటి? పండు. పండునే తింటాము, వృక్షం నుంచి వచ్చింది. కానీ వృక్షాన్ని తినముగా మనము. వృక్షాన్ని తింటామా? ఏర్లు కానీ, కాండాన్ని కానీ, ఆకులు కానీ. ఎందుకు? సారము, వృక్షం యొక్క సారము పండు రూపంగా వచ్చేస్తుంది మనకి, పండే తింటాము. అలాగే సమస్త వేద శాస్త్రాలు, ఉపనిషత్తులు ఎన్నైతే ఉన్నావో వేదాలు, అవన్నీ యొక్క సారంగా వ్యాసముని భాగవతం అనే పండు మనకి ఇచ్చారనమాట. నిగమ కల్ప తరోర్ గలితం ఫలం. వేదాలు మనం ఏం చదవగలము? వేదాలు చదివే అర్హత మనకు లేదు ఈ కలియుగంలో. ముఖ్యంగా వేదాలు చదివే అర్హత మనకు లేదు. అది శుద్ధ బ్రాహ్మణులకి, శ్రీనా బంధున శ్రీ శూద్రులకి, బ్రాహ్మణ బంధువులకి అర్హత లేదు. వేదంలో చాలా కఠినమైన పదాలు ఉంటాయి, మనం పలకలేము, దాన్ని అర్థం చేసుకోలేము, చదివే హక్కు కూడా మనకు లేదు. అందుకనే ఈ వేదాల యొక్క సారమే శ్రీమద్ భాగవతంగా మనకి వ్యాసముని ఇచ్చారనమాట. ఈ భాగవతం వినిన తర్వాత, దీన్ని ఆచరించిన తర్వాత ఇంకేం మనం చేయనవసరం లేదు. ఇలాంటి పరిపక్వతమైన పండుని సుఖముఖ ద్రవామృతం శుక్రుడు టచ్ చేశాడు అనమాట. శుక్రుడు తెలుసు కదా, సుఖమ ఋషి దీన్ని టచ్ చేశాడు అనమాట. సుఖ అంటే చిలక, సంస్కృతంలో సుఖకి చిలక అంటారు. చిలక కొట్టిన పండుని మనం బయట చెప్పుకుంటాం కదా, చిలక టచ్ చేసిన పండు ఎలాగుంటది? మధురాతి మధురంగా తీయగా ఉంటది. అలాగే శుకుడు దీన్ని టచ్ చేయగానే ఈ భాగవతం మరింత మధురాతి మధురం అయిపోయింది అనమాట. సుఖముఖ ద్రవామృతం. ఈ భాగవతం ఎలాంటిది? అమృతం. ద్రవం, ద్రవం అంటే ఒక ఘన పదార్థం కాదు, ఒక లిక్విడ్ అన్నమాట. ద్రవం అంటే ఒక లిక్విడ్, అమృత ద్రవం అన్నమాట, అమృత లిక్విడ్. ఇలాంటి అమృతము, భాగవత అమృతము వ్యాసముని ఏం చెప్తున్నారు? పిబతం, రోజు తాగండి. పిబతం భాగవతం, నిత్యం తాగండి, నిత్యం తాగండి. ఎప్పటి వరకు తాగాలి? రోజా, 2 రోజుల, వారమా, నెల, 2 నెలల, సంవత్సరమా? రసం ఆలయం. ఈ శరీరం ఎంతవరకు అయితే నశించదో అంతవరకు భాగవత కథామృతం అనేది తాగుతూనే ఉండాలి, త్రాగుతూనే ఉండాలి. సుకుమారి వ్యాసముని చెప్తున్నారు అన్నమాట. అన్య శాస్త్రాలు నవలే దాంతో సమానము, భాగవతము త్రాగే దాంతో సమానము. అన్య శాస్త్రాలు చదివామనుకోండి, వ్యాసముని అనేక శాస్త్రాలు రచించారు. పద్మ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, అగ్నిపుండ పురాణము, మార్కండ పురాణము, నారద పురాణము, ఇలాంటివి ఎన్నో.
17 పురాణాలు రచించిన తర్వాత భాగవత మహాపురాణం రచించారు. అన్య పురాణాలు, అన్య ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ చదివామనుకోండి తలనొప్పి, మనకి చదివే స్తోమత లేదు, చదివిన అర్థం చేసుకోలేము. అవన్నీ ఎలా ఉంటూ వ్యాసములు ఏం చెప్తున్నారు, అవన్నీ భోజనంతో సమానం. భోజనం చేస్తే మనం ఏం చేయాలి? భోజనం తీసుకున్నాం అనుకోండి, నోటిలో మొత్తం పెట్టుకున్నాం అనుకోండి, ఏం చేయాలి? అది మింగేస్తామో నవలాలా? నవలాలి. అన్య శాస్త్రాలు శ్రమతో సమానము. భాగవతము త్రాగేదాంతో సమానము, ద్రవామృతం. ఇప్పుడు అమృతం, అమృతం ఉందనుకోండి, మీరు జ్యూస్ ఇచ్చాను అనుకోండి, జ్యూస్ ఏం చేస్తారు? మీరు త్రాగుతాము. త్రాగేదానికి ఎటువంటి శ్రమ లేదు, అవునా? నోట్లో వేసుకున్నారో తాగారు, అంతే. భోజనము నవలాలి, పంటికి పని చెప్పాలి. అన్య శాస్త్రాలు భోజనంతో సమానము, భాగవతము అమృతంతో సమానము. ఇది భాగవతం. అందుకనే ఈ భాగవతం నిత్యము నిత్యం భాగవత సేవయ నష్ట ప్రాయ సభద్రేసు. ఇలాంటి భాగవతం ఎవరైతే నిత్యము వింటారో, శ్రవణం చేస్తారో, వాళ్ళ ఇంటిలో కానీ వాళ్ళ కుటుంబంలో కానీ వ్యవస్థలో కానీ ఎటువంటి అభద్రాలు, ఎటువంటి అమంగళాలు ఏమీ ఉండవు. నష్ట ప్రాయస్. ప్రాయస్ అంటే ఆల్మోస్ట్ నశించిపోతాయి. ఏంటి? అభద్రాలు అన్ని నశించిపోతాయి. ఇది భాగవతం యొక్క పవర్ అన్నమాట. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు వ్యాసముని. ఇలాంటి భాగవతం 7 రోజులు పరీక్షిత్ మహారాజు వెళ్ళిపోయాడు. 7 రోజుల్లో భాగవతం విని 7 రోజుల్లో వైకుంఠం వెళ్ళాడు. ఇలాంటి భాగవతం గోకర్ణుడు భాగవతం చెప్పాడు, దుందుకారి విన్నాడు, 7 రోజులు భాగవతం విని వైకుంఠం వెళ్ళిపోయారు. కటవంగ రాజు 2 గడియల్లోనే భగవత స్మరణ చేసుకొని వైకుంఠం వెళ్ళారు. ఇతిహాసంలో ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. భాగవత శ్రవణం ద్వారా వైకుంఠం వెళ్ళారు వీళ్ళందరూ. మీ అందరికీ తెలిసిందే, పరీక్షిత్ మహారాజుకి 7 రోజులు శాపం దొరికింది. పరీక్షిత్ మహారాజు ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఆయన హస్తినాపురం. పరీక్షిత్ మహారాజు ఎక్కడ? హస్తినాపురం. హస్తినాపురం అంటే ఢిల్లీ. బృందావనం. పరీక్షిత్ మహారాజు ఎప్పుడైతే శాపం దొరికిందో రాజ్యాన్ని, భార్య అనే పిల్లల్ని అందరిని విడిచి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన బృందావనం వెళ్ళాడు, హరిద్వార్ వెళ్ళాడు. హరిద్వార్ వెళ్ళాడు ఆయన, హరిద్వార్ వెళ్ళాడు అనమాట. ఎందుకు? బృందావనం కూడా వెళ్ళొచ్చు. పరీక్షిత్ మహారాజు బృందావనం వెళ్ళొచ్చు. బృందావనంలో సాక్షాత్ కృష్ణుడు ఉన్నాడు కదా, సాక్షాత్ భగవంతుడు బ్రజేంద్ర తనయ్య కృష్ణుడు సాక్షాత్ ఉన్నాడు. యమున ఉంది, అక్కడ కృష్ణుడు ఉన్నాడు. కృష్ణ లీల ప్రదేశం ఇవన్నీ ఉన్నవి. యమున రసం ఉంది, బ్రజధూళి ఉంది. ఇవన్నీ విడిచి పరీక్షిత్ మహారాజు హరిద్వార్ ఎందుకు వెళ్ళాడు? పరీక్షిత్ మహారాజు మహాభాగవతోత్తముడు అయినా సరే ఇలాంటి బృందావనాన్ని విడిచి పరీక్షిత్ మహారాజు హరిద్వార్ ఎందుకు వెళ్ళాడంటే భాగవతంలో చెప్తున్నారనమాట. చూడండి, చాలా ముఖ్యమైన విషయం ఇది. ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారనమాట. యావద్ లతా శ్రీ తులసి విమిశ్ర కృష్ణాంగ్రిరేణ్యో అధికంబునేత్రే పునాతి లోకాన్ ఉభయత్ర శేషా కస్తాన సేవ మరిష్యమానా. ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఎందుకు హరిద్వార్ వెళ్ళాడంటే చాలా రీజన్ ఉంది. బృందావనం వెళ్ళొచ్చు. ఆయన బృందావనంలో సాక్షాత్ కృష్ణుడు కొలువైన ఉన్నాడు. ఆయన ఎన్నో లీలలు చేశాడు కదా, మీ అందరికీ తెలిసిందే. కృష్ణుడు ఎన్నో లీలలు చేశాడు అక్కడ. ఇలాంటి కృష్ణ జన్మభూమి వదిలేసి బృందావనాన్ని వదిలి ఎందుకు వెళ్ళాడంటే అక్కడ హరిద్వార్ వెళ్ళాడు. ఎందుకు? యావత్ లతశ్రీ తులసి. హరిద్వార్ లో ఏముంది? గంగా నది ఉంది. హరిద్వార్ లో ఏముంది? గంగా. నేను చెప్పుకున్నాం కదా, గంగా డైరెక్ట్ గా విష్ణుకి సంబంధం పెట్టుకుంది. తర్వాత గంగతో సంబంధం ఎవరు పెట్టుకున్నారు? తులసి పెట్టుకుంది.
గంగతో డైరెక్ట్ సంబంధం ఉంది. చూసారా, ఎంతైతే గంగా నదికి ఎంతైతే మహిమ ఉందో అంతకన్నా తులసికి మహిమ ఉంది. యావత్ లతాశ్రీ తులసి ఇక్కడ ఉంది. చెప్పి చూడండి, విష్ణు పాదాల దగ్గర ఏముంటుంది? విష్ణు పాదాల దగ్గర మనం రోజు కూడా తులసి అర్పణ చేస్తాం కదా, చందనం పెట్టి తులసికి భగవంతుడి పాదాలకు పెడుతున్నాం. తులసి లేదే ఎన్ని చెప్పని పోగులైనా ఆయన స్వీకరించుడు. అలాంటి విష్ణు పాదాల దగ్గర తులసి ఉంది. పరీక్షిత్ మహారాజు తెలివిగా ఏం చేశాడు? డైరెక్ట్ గా విష్ణుకు పట్టుకోకుండా తులసికి పట్టుకున్నాడు. తులసి శరణాగతి పొందాడు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? డైరెక్ట్ కృష్ణ సేవ కన్నా కృష్ణ భక్తుల సేవ అంటే తులసి సేవ చేయడము ఉత్తమము. తులసి మహారాణి మన జీవితంలో ఎంతో అవసరము. మన జీవితంలో తులసి మహారాణి ఎంతో అవసరం. కృష్ణ భక్తి ప్రదాయతే, కృష్ణ భక్తి ప్రధానం ఇస్తుంది. కృష్ణుడు అన్ని ఇస్తాడు. చూసుకోండి, మనకి కృష్ణుడు అన్ని ఇస్తాడు కానీ భక్తి ఎవడు? ఎందుకు? ఆయన దగ్గరే లేదు. ఆయన దగ్గర లేని వస్తువు మనకేమిస్తాడు? అవునా కదా? ఆయన దగ్గర లేని వస్తువు మనకేమిస్తాడు? ఇప్పుడు మీ దగ్గర 100 రూపాయలు ఉంటాయి కదా, నాకు దానం ఇస్తారు. మీ దగ్గర లేనిది మాకేమిస్తారు? అవునా కదా? అలాగే కృష్ణుడి దగ్గర అన్ని ఉన్నవి, అష్ట ఐశ్వర్యాలు అన్ని ఉన్నాయి, అన్ని సిద్ధులు అన్ని. ఆయన సుప్రీము భగవంతుడు, ఈశ్వర పరమద విగ్రహ, అనాది రాది గోవింద కారణం. కృష్ణుడు ఈశ్వరుడు అయినా సరే ఆయనలో కూడా ఒకటి వెలుతు ఉంది. ఏంటిది? భక్తి. కృష్ణ భక్తి ఆయనలో లేదు. మరి ఆ భక్తి పొందాలంటే తులసి సేవ చెయ్యాలి, గంగ సేవ చెయ్యాలి, మహాత్ముల సేవ చెయ్యాలి. ఎందుకు? వీళ్ళు వాళ్ళతో సంబంధం పెట్టుకున్నారు. అర్థమవుతుంది కదా? మనం ఎప్పుడు కూడా కృష్ణకి డైరెక్ట్ గా మనం సేవ చేయకూడదు. మనకి అంత అర్హత కూడా లేదు ఈ కలియుగంలో. అందుకనే కృష్ణతో సంబంధం పెట్టుకున్న వాళ్ళతోనే మనం సేవ చేసాం అనుకోండి, సరళంగా తొందరగా ఈ జన్మలోనే వెళ్ళిపోతాము. ఇదే విషయం ఋషభదేవుడు కూడా పంచమ స్కందంలో చెప్తారనమాట. మహాసేవ ద్వారం ఆహు విముక్తం, తమో ద్వారం యోషిత సంగి సంగం. మహాత్ములు సేవ చేస్తే తొందరగా వైకుంఠానికి వెళ్ళిపోతారు. మహాత్ముల్లోని కృష్ణ భక్తుల్లోని అగ్రస్థానము శ్రీమతి తులసి మహారాణి. మీ అందరికి కంఠంలో ఏముంది? కంఠానికి ఉందా లేదా? ఎందుకు వేసుకుంటున్నాం మనం తులసి? భగవంతుడికి తులసి ఎంతో బెనిఫిట్. తులసి ఎంతో బెనిఫిట్ అన్నమాట. ముందు తులసి వేసుకోగానే మన కంఠం పవిత్రం అవుతుంది. తర్వాత మనం స్నానం చేస్తే రోజు తులసి స్నానం చేస్తున్నాము. రోజు మనం తులసి స్నానం చేస్తున్నాము. తులసి లేకంటే చెప్పని పోగు విష్ణు ఎలాగైతే స్వీకరించాడో, తులసి లేకపోతే మనల్ని కూడా స్వీకరించాడు కృష్ణుడు. మనల్ని కూడా స్వీకరించాడు. అందుకని ఈ రోజు నుంచి తులసి ఎవరికి లేదో తక్షణమే నైమిసారణ్యం వచ్చి తులసి వేసుకోండి. తులసి వేసుకోండి. తులసి మీరు ఎంత ప్యూర్ డివోటీ భక్తి చేయండి. తులసి లేదా పో, పక్కకు పో, వెయిటింగ్ లో ఉండు, కృష్ణుడు పెట్టేస్తాడు, వెయిటింగ్ లో ఉండు. తులసి ఉన్నవాళ్ళే నాకు అత్యంత ప్రీతము. తులసి లేకపోతే ఎమ్మకింకర్లు మనకి రోజు ఇంట్లో తిరుగుతారు, రోజు ఇళ్లలోనే ఎమ్మకింకర్లు తిరుగుతారు. తులసి ఉంటే మృత్యు అనేది భయం ఉండదు. తులసి ఉంటే వైకుంఠం నుంచి విష్ణు దూతలు మనకి తీసుకొని వస్తారు. ఇది తులసి మహిమ. ఓకే, మీరు భౌతికమైన పూజ పునస్కారాలు చెయ్యాలనుకున్నా తులసి ఉండాల్సిందే. మీరు యజ్ఞాలు కూర్చోండి, యజ్ఞం చేయడానికి కూర్చోండి, సత్యనారాయణ వ్రతం ఇలాంటివన్నీ కూర్చోండి చేయడానికి. ఏదైనా వ్రతాలు కానీ యజ్ఞాలు కానీ ఏదైనా పవిత్రమైన కార్యాలు చేయడానికి సంకల్పించుకోవడానికి మీ భార్యాభర్తలు, మీ కుటుంబ సభ్యులు కూర్చోండి. హోమాలు కానీ యజ్ఞాలు కానీ వ్రతాలు కానీ ఆ చేయడానికి అర్హత తులసి సర్టిఫికేట్ ఇస్తుంది మనకి. తులసి ఉందా మీకు అర్హత లభించినట్టుగా. తులసి లేకపోతే మీరు ఏ హోమం చేయండి, ఏ వ్రతాలు చేయండి, ఏ సత్యనారాయణ వ్రతం కానీ యజ్ఞములు దానము
ఏది చేసినా సరే అది జీరో అయిపోతుంది, ఎటువంటి ఫలితం ఉండదు. పాటించాలి కదా ప్రభు, వాళ్ళని పాటించాలి. ఎందుకంటే ఎత్ర అధర్మ చతుర్విధ, ఎక్కడైతే అధర్మాలు 4 అధర్మాలు ఎక్కడైతే ఉంటావో అక్కడ కలిపురుషుడు నివాసిస్తాడనమాట. శ్రీల ప్రభుపాదులు దాన్నే కోట్ చేసి చెప్తా ఉంటారన్నమాట. జూజం ఆడకూడదు, మాంసాహారము, మద్యపానము, వ్యభిచారము, ఈ 4 క్రియలు తిరస్కరించాలి. ఎందుకు? ఈ 4 పాపానికి జనని. ప్రసాదం పెట్టండి, ఇప్పుడు ప్రసాదం పెట్టండి. ఉదర్ జాओ, ప్రసాదం ప్రసాదం ఉదర్ జాओ, ఉదర్ ఆగే జాओ ప్రసాదం. ఈ 4 పాపానికి మెయిన్ జనిని అన్నమాట. ఈ 4 నుంచే కోటాన కోట్ల పాపాలు పుడుతున్నవి. అవునా? ఎన్నో రకాల పాపాలు అనుకుంటున్నాం కదా, ఇవన్నిటికీ జనని ఎవరు? ఈ 4. ఈ 4 నుంచే ఏంటి 4 చెప్పండి? మద్యము, జోజము, వ్యభిచారము. ఈ 4 ఎక్కడైతే ఉంటావో అక్కడ పాప పురుషుడు ఉంటాడు, ఇళ్లల్లో ఉంటాడు. తర్వాత నిదానంగా మన బ్రెయిన్ లోనికి వస్తాడు. ఇక బ్రెయిన్ లోకి దూరిన తర్వాత ఇంటిలో గొడవలు, కలహ గొడవలు, భార్య భర్తల మధ్య గొడవ, పిల్లల మధ్య గొడవ, తల్లిదండ్రులు, వ్యవస్థలోని గొడవ, సమాజంలో గొడవ, దేశంలో గొడవ, రకరకాలుగా తయారవుతుంది అనమాట. దానికి కారణము ఈ 4 నియమాలు మనం పాటించకపోవడమే. అందుకనే అందరూ కూడా 4 నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే మనమందరం మానవులము కదా, మనమందరం ఎవరు? మనం దేహధారి జీవులము. ఈ జీవుడికి ఒక దేహం దొరికింది. ఎలాంటి దేహం దొరికింది? పశువు దేహం దొరికిందా? ఇలాంటి మనిషి దేహం దొరికింది దేనికి? ఈ 4 నియమాలు పాటించడానికి. అన్య జీవులు మనకి తేడా ఏంటి? దానిలో ధర్మం ఉండదు, మనకి ధర్మం ఉంటుంది. ఆహార నిద్ర భయమైతు నస్య సామాన్వ వేతం పశువి నరాన. వ్యాసముని మహాభారతంలో చెప్తున్నారు. 4 క్రియలు అన్య పశువులు చేస్తున్నవి, మనము చేస్తున్నాము. రైట్? ఏంటిది అది? 4 ఆహారము, నిద్ర, మైథునము, భయము. మనము భోజనం చేస్తున్నాం, తిన్నామా? పూరి తిన్నారు అందరూ? పూరీలు మనం కంచాలలో తిన్నాము, అవి నేల మీద తింటవి. అన్య జీవులు నేల మీద తినేస్తాయి, కంచాలు పెట్టంగా మనము నేల మీద. భోజనం ఏదైతే సుఖం ఉందో, ఏదైతే టేస్ట్ ఉందో అది అంతే పొందుతుంది, మనమే అంతే పొందుతాం. రైట్? భోజనంలో ఏదైతే సుఖం ఉందో ఆ కుక్క అంతే పొందుతుంది, మనము కూడా అంతే పొందుతున్నాము. దీంట్లో వ్యత్యాసం ఏముంది? కుక్క మనం ఒకటేనా? కుక్కకి మనకి ఒకటేనా? ఇక నిద్ర మనము పోతున్నాము, అండలేని బంటు నిద్ర ఒకటే, నిండారి రాజు నిద్ర ఒకటే. రాజు ప్యాలెస్ లో పడుకుంటాడు, బంటు గుడిసెలో పడుకుంటాడు. నిద్ర యొక్క సుఖము వాడికి ఎంతైతే సుఖం ఉందో మనకి అంతే. ఇక మనకన్నా ఎక్కువ సుఖం కుక్కలకే ఉంది, సుఖం నిద్ర. ఎందుకు? మనము నిద్రపోయేటప్పుడు మన బెడ్ ఎంత ఉంటది? 10-15 వేలు బెడ్, అవునా? పరుపు. కానీ కుక్కలు 40 లక్షలు 50 లక్షల కింద ఆడి కారు కింద పడుకుంటవి హాయిగా. ఆడి కారు వెళ్ళిపోయింది అనుకోండి, బెంచ్ కారు కిందకి వెళ్తారు. బెంచ్ కారు వెళ్ళిపోయింది అనుకోండి, అంబాసిడర్. చూడండి, ఏ విషయంలో చూసుకున్నా మనకన్నా శ్రేష్టమే అన్య జీవులు. ఇక మైథునం అంటారా? సంతాన ఉత్పత్తి మనకన్నా అవే శ్రేష్టము. డజన్ కోళ్ళు సంతాన ఉత్పత్తి చేస్తున్నవి. ఏ విషయంలో మనం శ్రేష్టం కాదు. భోజన విషయంలో కూడా ఎక్కువ తిన్నామంటే 4 పూరీలు వేసాము, ఇంకో 4 తిన్నామంటే అజీర్త, లేదంటే మధ్యాహ్నం భోజనము రద్దు చేస్తాము. కానీ పందికి అలాంటిది ఏమైనా ఉందా? మనకి గ్యాస్ ఫామ్ అవుద్ది. పందికి ఏమైనా గ్యాస్ ఫామ్ అవుతుందా? ఎప్పుడైనా పంది వెళ్ళిందా హాస్పిటల్కి? డాక్టర్ గారు నాకు గ్యాస్ ఫామ్ అయింది, కొద్దిగా ట్రీట్మెంట్ చేయండి, ఈనో టాబ్లెట్ ఇవన్నీ ఇవ్వండి అని అన్నది ఎప్పుడైనా పంది హాస్పిటల్ ఉన్నదా?
మరి ఏంటి మనకి దానికి ఏంటి తేడా ఏంటి? ఆహార నిద్ర భయమైతు నస్య సామాన్య వేతం పశువు నరం. చూడండి సరళంగా ఉంది. ఈ పశువుల్లోని నరులు సమానంగా ఉంది. మరి ఏంటి వ్యత్యాసం? ఏంటి వ్యత్యాసము? దానికి ధర్మం లేదు, మనకి ధర్మం ఉంది. ధర్మేన హీన. ఆ ధర్మం మనం హీనులం అయిపోతే పశువే నరాన. మానవుడు ఏమవుతాడు? దానికి 4 కాళ్ళు, మనకి 2 కాళ్ళు, అంతే. రైట్? పశువుకి 4 కాళ్ళు, మనం. ఇదే విషయం చాణక్యుడు ఈ మహాభారతం శ్లోకాన్ని కోట్ చేసి చాణక్య నీతిలో పెట్టారు. ఏసాన విద్య నతో పోనో దానం నా గుణం నా శీలం మృత్యులోకే భూరి భారేన భూత మనుష్య రూపేణ మృగం చరంతి. ఎంత సంస్కారం ఉంటే ఏంటి, ఎంత వినయం ఉంటే ఏంటి, ఎంత చదువు ఉంటే ఏంటి, ఎంత దాన ధర్మాలు చేసిన ఉంటే ఏంటి, ఈ 4 నియమాలకు వ్యతిరేకించారా? మనుష్య రూపేణ మృగ చరంతి. మనుష్య రూపంలో ఉన్న ఎలాగా? నేను చెప్పట్లే, మీరే చెప్పుకుంటున్నారు. మళ్ళీ నా మీద నిందలేయమాకండి. మనుష్య రూపేణ మృగం చరంతి త్రే మృత్యులోకే భూరి భారేన భూత. మృత్యులోకం అంటే ఏంటి? ఇది. దీన్ని మృత్యులోకం అంటారు. ఎందుకు మృత్యులోకం అంటారు? దీన్ని మృత్యులోకం అంటారు. అంటే చనిపోతాము. అంటే దేవత లోకం చనిపోరా దేవతలు? అక్కడ కూడా చనిపోతారు. మరి అదెందుకు మృత్యులోకం అనరు, అమరలోకం అంటారు? దీనికి కూడా ఒక రీజన్ ఉంది. దేవతలకి 100 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు అయిన తర్వాత చనిపోతారు. ఇంద్రుడికి 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాతనే శరీరం విడిచిపెడతారు. కానీ మనం ఇక్కడ అలా కాదు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఈ 3 క్రియలు మనలో లేవు. ఎప్పుడైనా చనిపోవచ్చు, ఎక్కడైనా చనిపోవచ్చు, ఎలా అయినా చనిపోవచ్చు. న్యాచురల్ డెత్ అవ్వచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, హార్ట్ గుండె ఆగిపోవచ్చు, ఏదైనా. ఏమంత ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఈ విధంగా చనిపోవచ్చు. అందుకని దీన్ని ఏమంటారు? మృత్యులోక అంటారు. ఇలాంటి మృత్యులోకేలని భూరి భారేన భూత, భూమికి బరువు అని చాణక్యుడు చెప్తున్నాడు అన్నమాట. సో మనం దేని మీద చెప్పుకున్నాం? తులసి మీద. అందుకనే మన తులసికి, మన కంఠానికి తులసి ఉండాలి. తులసి ఉంటేనే భగవంతుడు స్వీకరిస్తాడు. మీరు ఏ పవిత్రమైన కార్యంలో భార్య భర్తలు కూర్చున్నా అది సక్సెస్ అవుతుంది. మీరు ఏ నోమం చేయండి, ఏ వ్రతం చేయండి, భౌతికమైన ఏ దానం చేయండి. ఎందుకంటే తులసి ఎందుకు వేసుకోవాలంటే మన శరీరము అపవిత్రము. మన శరీరము అపవిత్రము. ఎందుకు అపవిత్రము? రోజు స్నానం చేస్తున్నాగా 1,00,000 శబ్దాన్ని 3 సార్లు మీరు అనొచ్చు. శరీరం శుభ్రం చేస్తున్నారు, లోపల ఉంది ఏం చేస్తారు? లోపల ఏముంది? మలమూత్రాలతో నిండిన సంచి ఉంది. దీన్ని తీయగలమా? దాన్ని తీస్తే మీరు ఉండరు. మనం తింటున్నాం భోజనము, ఈ భోజనం అంతా ఎక్కడికి వెళ్తుంది? మలంగా తయారవుతుంది. మరి ఇది అంతవరకు ఉంటే అంతవరకు అపవిత్రమే జీవుడు. ఒకవేళ దాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తే మనం పోతాము. అది క్లియర్ అవ్వాలంటే మనం భోజనం మానేయాలి. ఎన్నాళ్ళు మానేస్తాం మనము? లేదా వారము, లేదా అంటే 41 రోజు ఈ నిరాహార దీక్షలు చేస్తూ ఉంటారు కదా వీళ్ళందరూ. 41 రోజు బతకగలరు సైన్స్ చెప్పు ప్రకారంగా. తర్వాత చనిపోతారుగా. అందుకనే దాన్ని తీయలేం మనము. దీనికి మార్గము అది ఉండాలి. మనం పవిత్రం అవ్వాలంటే ఒకే ఒక మార్గము, కంఠానికి తులసి ఉండాలి. ఈ తులసి ఉంటే మనం చేసిన పితృదేవతలకి తర్పణాలు ఇవ్వాలన్నా తులసి ఉండాలి. చూసుకోండి, గుర్తుంచుకోండి. పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలన్నా మెడలో తులసి ఉండాలి. అప్పుడే పితృదేవతలు స్వీకరిస్తారు. భగవంతుడికి వెళ్తుంది, భగవంతుడు మన పితృదేవతలకు అందిస్తారు. వెళ్ళు, నీ మనవడు మనవరాళ్ళు వచ్చారు, నీకు భోజనం పెట్టారు, వెళ్ళు పీష్టు తిను, ఆనందం చిందులయ్యు, తినిన తర్వాత నా దామంకి రా అంటాడు భగవంతుడు. తులసి ఉండాలి. మలమూత్రాలతో నిండిన మన సంచి. అందుకనే ఈ శరీరం పవిత్రంగా ఉండాలంటే మెడలో తులసి ఉండాలి. తులసికి అంత మహిమ అన్నమాట.
ప్రతి ఒక్కరు కూడా ధరించాలి. తులసి యొక్క మహిమ ఇది. ప్రతి ఒక్కరు కూడా తులసిని పూజ చెయ్యాలి. తులసి లేని ఇల్లు, ఆ ఇల్లు శ్మశానంతో సమానము. తులసి ఉన్న ఇల్లు అది వైకుంఠంతో సమానం. తులసికి చూసిన, తులసికి తాకిన, తులసికి చయనం చేసి నీళ్లు పోసిన కృష్ణ భక్తి ప్రాప్తిస్తుంది అన్నమాట. ఎంతో మనం రోజు కూడా చెప్పుకుంటాం తులసి ఆరతులను ఏమని, కృష్ణ భక్తి ప్రదాయతే. బ్రహ్మహత్య లాంటి పాపం చేయండి మీరు, బ్రహ్మహత్యతో సమానమైన పాపం చేయండి. ఆ పాపం పోవాలన్నా తులసి ప్రదక్షిణాలు చేస్తే పోతుంది. మనం రోజు ప్రదక్షిణ చేస్తాం కదా, మంత్రం చదువుకొని. ఏం మంత్రం అది? బ్రహ్మహత్యది అనిచ. యాని కాని, యాని అంటే ఈ జన్మలో, కానీ తర్వాత జన్మలో అంటే ఇంతకు ముందు జన్మలో. యాని ఈ జన్మలో కానీ ముందు జన్మలో కానీ ఎన్ని జన్మలో పాపాలు చేసినా బ్రహ్మహత్యది అనిచ, పాపాలు పోతావి. ఇది తులసి యొక్క గొప్పతనం. అందుకనే అందరూ కూడా తులసి వేసుకోండి, ఇంట్లో తులసి మొక్క నాటండి. తులసి మొక్క నాటినా భక్తే, తులసి మొక్క దానం చేసినా భక్తే. తులసికి ఎంతో అద్భుతంగా, నేను భాగవతం 7 రోజులు భాగవతం చెప్పాను తులసి మీద. మీరు అందరూ జాయిన్ అయ్యారు అంటారు. అందులో నేర్చుకుంది ఒకటి, వాటర్ ఎప్పుడు మీరు అన్నట్లు తొట్టి నిండా పోసి వచ్చేవాళ్ళు. 4 రోజులు పోవాలంటే తొట్టి నిండా వాటర్ పోస్తే మళ్ళీ వచ్చే వరకు ఉంటాయి అన్న ఉద్దేశం. అది మన కడుపుకు 4 రోజులే ఒకటేసారి తింటాం అనేది. 4 రోజులు మనం ఒక్కసారి తింటామా? కదా మరి. 4 రోజులు భోజనం ఒక్కసారి తినలేక. అలాగే తులసికి కూడా మనకి తులసికి ఎంత కావాలో నీళ్ళు అంతే పోయాలి. ఇక నేను ఊరు వెళ్తున్నాను 4 రోజులు ఉండను, 4 రోజులు నీళ్ళు ఒకసారి పోయకూడదు. 4 రోజులు నీళ్ళు మనం ఒక్కసారి గల్లా పెట్టుకొని పోస్తే ఎవరైనా ఊపిరి ఆడుతుందా? అలాగే అతి తక్కువ పోయకూడదు, అతి ఎక్కువ పోయకూడదు. ఋతు క్రమంగా, వాతావరణ అనుకూలంగా ఎప్పుడు ఎంత కావాలో అంత పొయ్యాలి. తర్వాత ఆదివారము, ఏకాదశి, ద్వాదశి గడిలో తులసి చయనం చేయకూడదు, అంటే తొంచకూడదు. ఆదివారము ఇంకా ద్వాదశి గడియల్లో తులసిని చయనం అంటే తొంచకూడదు, ఏం అవసరం లేదు. తర్వాత తులసికి స్నానం చేపియాలి ఎప్పుడు కూడాను. మీరు స్నానం చేస్తున్నారా? మరి తులసికి స్నానం ఎలా చేస్తారు? మీరు ఎలాగైతే సవర్తో చేస్తున్నారో తులసికి కూడా సవర్తో చేపించండి. ఎందుకని లోటాలతో గొమ్మరించమాకండి. స్ప్రే లాగా ఉంటది కదా, మాలి గార్డెన్ కొడతా ఉంటారు కదా, తోటమాలి కొడతా ఉంటారు కదా, స్ప్రే జల్లీలాగా వస్తూ ఉంటుంది సవర్ లాగా, దాంతో చేపిస్తా స్నానం. తులసి ఎంతో ప్రసన్నరాలు అవుతుంది అనమాట, హాయిగా ఉంటుంది. సవరసానం మనకి ఎంత హాయిగా ఉంటుంది. అలాగే తులసి మారాని ఆనందం పొంది ఆమెకి మనకి వరం ఉంటుంది, చిన్నది ఉంటుంది, మనం కూడా చేయొచ్చు. తర్వాత ఇంకోటి, లోటాలతో తులసి మారాని తల మీద నుంచి ఎప్పుడు గుమ్మరించమాకండి, అపరాధం అవుతుంది, పాపం అవుతుంది. మీ తల మీద బకెట్ నీళ్ళు గుమ్మరిస్తే మీకు ఎంత నొప్పి వస్తుందో లేదా, కోపం పడతారా లేదా చెప్పండి? ఎవర్రా వచ్చింది వీళ్ళు బకెట్ నీళ్ళు నెత్తి మీద గుమ్మరించారని మనకి క్రోధం వస్తుంది. అలాగే తులసి మారాని తల మీద నుంచి గుమ్మరించకూడదు ఎప్పుడు కూడా. సో ఇవన్నీ తెలుసుకోవాలి, తులసి మహిమ. అలాంటి తులసి ఆశ్రయం ఎవరు పొందారు? పరీక్షిత్ మహారాజు పొందాడు. ఎస్, అది కూడా కరెక్టే మాతాజీ. దానికి హోల్ పెట్టి చెయ్యండి, 4 రంధ్రాలు పెట్టండి, అదే సవరు. తెలివితేటలు ఉంటే, ఏదైనా మనసు ఉంటే మార్గాలు ఎన్నో వస్తాయి చూడండి. పర్వాలే, ఏమవుతుంది. మనం రోజు స్నానం చేస్తున్నాం, వేయచ్చు లేదు, ప్లాస్టిక్ ఏమైనా మన మనసున్న భావంతో ఏ విధంగా చేసినా బాగుంటుంది. ఇటు వచ్చేయండి మాతాజీ. అలాంటి తులసి ఆశ్రయ పొందారనమాట. యావద్ లతాశ్రీ తులసి విమేశ్ర కృష్ణాంగ్రేణ్యో
అధికం నేత్రే. విష్ణు పాదాల దగ్గర ఏముంది? తులసి ఉంది. మనము కూడా తులసి ఆశ్రయ పొందితే తులసియే మనకి వైకుంఠానికి తీసుకుని వెళ్తుంది. మనం వెళ్ళలేము డైరెక్ట్ గా వైకుంఠము. మనం వెళ్ళగలమా? మనకి అంత శక్తి లేదు, మనకి అంత భక్తి కూడా లేదు. మనం డైరెక్ట్ గా వెళ్ళలేము. అలాంటి తులసి ఆశ్రయ పొందాం అనుకోండి, తులసియే తీసుకుని వెళ్తుంది. అందుకనే పరీక్షిత్ మహారాజు ఆలోచించాడు, నేను ఎవరు శరణాగతి పొందను, తులసి భగవంతుడికి ఆశ్రయ పొందింది, అలాంటి తులసిని నేను ఆశ్రయిస్తే నేను వైకుంఠం, నాకు వైకుంఠం తీసుకొని వెళ్ళిపోతుంది తులసి అని తులసి దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఇది రీజన్. అయితే బృందావనం వెళ్ళొచ్చు కదా పరీక్షిత్ మహారాజు. పరమ పవిత్రమైన బృందావనం సాక్షాత్ భగవంతుడు కొలువైన ప్రదేశము. అలాంటి బృందావనం విడిచి, హరిని విడిచి, హరి స్థలాన్ని విడిచి తులసిని శరణాగతి పొందాడు. ఇది రీజన్. భాగవత ప్రమాణం మీకు. దీంట్లో లోతుగా వెళ్తే ఎన్నో ఎన్నో మహిమలు ఉంటాయి అన్నమాట. కూర్చోండి మాతాజీ. తర్వాత గంగని ఆశ్రయ పొందాడు. ఎలాంటి గంగ? ఈ గంగని ఎవరు ఆపారు? ఈ గంగని శివుడు ఆపాడు. యావత్ లతశ్రీ తులసి మిశ్ర పునాతి లోక ఉభయస్థ శేష. ఈ గంగ ముల్లోకాలను కూడా పవిత్రం చేస్తుంది. కూర్చోండి మాత, కూర్చోండి. నేను కూర్చోండి. ఓ, ఇలాంటి గంగ ముల్లోకాల్ని పవిత్రం చేస్తుంది. ఈ గంగ భూమి మీదకి రాకముందు మొట్టమొదటి దీన్ని ఎవరు స్వీకరించారు? శివుడు స్వీకరించాడు. శివుడు తల మీద ఎందుకు? శివుడి శక్తి సంపన్నుడు, భగవంతుడి యొక్క అంశ, భగవంతుడి యొక్క శక్తిలోనే ఆవిర్భవించాడు, జన్మ తీసుకున్నాడు శివుడు. రుద్రుడు భగవంతుడి యొక్క క్రోధ స్వరూపము. మరి శివుడు ఏ అంగం ద్వారైనా ఆపొచ్చు గంగని. చేతితో ఆపొచ్చు, ఉదరం తాపొచ్చు, ఛాతీ తాపొచ్చు. ఏ విధంగా శివుడు గంగని ఆపగలడు, అంత శక్తి సమర్థుడు. మరి తలతోనే ఎందుకు ఆపాడు? తల మీద ఎందుకు ఆపాడు? ఎందుకంటే గంగ చరణామృతం, విష్ణు యొక్క చరణామృతం. విష్ణు యొక్క చరణామృతం నేల మీద పడకూడదు, నా తల మీద పడాలని విష్ణు ధరించాడు. ఇది గొప్పతనం అన్నమాట. ఇది గొప్పతనం. గంగ చరణామృతం. ఆ గంగలో ఏముంది? తులసి కూడా ఉంది. గంగలో ఏముంది? తులసి ఉంది. తర్వాత విష్ణు బ్రహ్మద్రవం, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మాండాలు తాకిన పాదం అన్నమాచార్యులు పాడుతూ ఉంటారు కదా. సరే, గంగలో ఏముంది? గంగ ఉంది, తులసి ఉంది, విష్ణు పాద ధూళి ఉంది, యమున ఉంది. ఇలాంటివన్నీ తీసుకొని ప్రచండ వేగంతో గంగ పరుగులు తీస్తుంది అన్నమాట. అందుకనే అలాంటి గంగని శివుడు తల మీద ధరించాడు. తల మీద ధరించిన తర్వాత భూమి మీద పడింది. భూమి మీద పడిన తర్వాత గంగోత్రి నుంచి గంగా సాగర్ వరకు ప్రచండ వేగంతో పరుగులు తీస్తుంది. గంగలో ఇన్ని వస్తువులు ఉన్నవి. ఏమేమి ఉన్నాయి గంగలోని? మొట్టమొదట విష్ణు పాదాలు ఉన్నవి. తర్వాత విష్ణు పాదాల దగ్గర ఏముంటది? తులసి. కిందన విష్ణు పాద ధూళి ఉంటది. తర్వాత విష్ణు పాదాల పైన తులసి ఉంటుంది. తర్వాత విష్ణు పాదాల దగ్గర యమున కూడా ఉంటుంది. యమున తీర వనచారి అని పాడతాం కదా మనము, యమున కూడా ఉంటుంది. తర్వాత ధూళి ఉంది, బృందావనం ధూళి ఉంది, తులసి ఉంది, గంగ ఉంది. అందుకనే బృందావనాన్ని విడిచి హరిద్వార్ వెళ్ళాడు పరీక్షిత్ మహారాజు. ఇంత అద్భుతమైంది గంగా యొక్క మహిమ, తులసి మహిమ. ఇలాంటి గంగని ఎవరు ఆశ్రయ పొందరు? మరణ ధర్మాన్ మనిషి ఈ రోజు రేపు చావపోతా ఉంటే మనం ఏదో ఒక రోజు శరీరం వదలాల్సిందే, అవునా? ఇలాంటి చనిపోయే వ్యక్తి గంగని ఎందుకు ఆశ్రయ పొందకూడదు? పొందుతారు లేదా?
మనం పొందాలా లేదా? అందుకనే ప్రతి ఒక్కరు కూడా గంగని ఆశ్రయ పొందాలి, తులసి ఆశ్రయ పొందాలి. ఎందుకు? వీళ్ళు డైరెక్ట్ గా విష్ణువుతో సంబంధం పెట్టుకుని ఉన్నారన్నమాట. ఇప్పుడు కూడా డైరెక్ట్ మనం భగవంతుడి సేవ చేస్తే లాస్ లోనే ఉంటాము. భగవంతుడు మన కృష్ణ భక్తి ఎవడు? ఆ భక్తి లేదు ఆయన దగ్గర, ఆ ఆనందం లేదు. ఆ ఆనందం పొందడానికే కదా చైతన్య మహాప్రభుగా వచ్చారు. అవునా? ఆ ఆనందం లేదు, ఆ భక్తి లేదు, ఆ రసానుభూతి లేదు ఆయన దగ్గర. అది పొందడానికే, ఆ ఆనందం అనుభవించడానికే స్వయంగా శ్రీకృష్ణుడే 550 సంవత్సరాల క్రితము నవదీప్ మాయాపూర్ అనే గ్రామంలోని ఆవిర్భవించాడు అన్నమాట. చైతన్య మహాప్రభుగా ఒక భక్తుడిగా రోల్ చేసి భక్తావతారంగా ఇవన్నీ ప్రచారం చేశారు. ఈ రసాస్వాదం పొందాడు, తర్వాత అందరికి కూడా పంచిపెట్టాడు అన్నమాట. ఇది పరీక్షిత్ మహారాజు యొక్క. పరీక్షిత్ మహారాజు ఎప్పుడైతే రాజ్యం విడిచి వెళ్ళిపోయాడో ఆయన విచారణలకు మీకు అందరికీ తెలిసిందే. పరీక్షిత్ మహారాజు ఏం చేశాడు? ఒక చనిపోయిన పాము మెడలో వేశారు కదా. ఎవరికి? శ్రమిక ఋషికి. శ్రమిక ఋషి మెడలోని పాము వేయించాడు. పాము వేయగానే అక్కడ శృంగి శాపం పెట్టాడు కదా. మా నాన్న మెడలో పాము వేయించాడు, మా నాన్న చనిపోయాడేమో అనేసి ఆలోచించకుండా శాపం పెట్టాడు. దీంట్లో మనం ఏం నేర్చుకోవాలంటే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మనం ఆలోచించుకొని తీసుకోవాలి. చూడండి, భాగవతం వినడం కాదు, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, సిద్ధాంతం ఏముంది. మనము కూడా తొందరపాటి నిర్ణయం ఎప్పుడు తీసుకోకూడదు, ఆలోచించాలి. చెవులతో వినడం కాదు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి శ్రీవాస్ ప్రభు మంచివాడు కాదు, రోడ్డు మీద పానీపూరి తింటున్నాడు అని, అవునా, వినడం కాదు. చూసారా, శ్రీవాస్ ప్రభు అంటే కిట్టన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఎంత ఎదుగుతారో అంతే శత్రువులు తయారవుతారు. అవునా? శ్రీవాస్ ప్రభు ధోతి లాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకనే చెవులతో చూడాలి, ముందు వినాలి. ఇప్పుడు మీకు మాకు 40 సంవత్సరాల నుండి స్నేహం అనుకోండి, మన అందరికీ. సంగీత మాతాజీకి మాకు 30-40 సంవత్సరాల స్నేహం అనుకోండి. ఎవరో మీ పాట వాళ్ళు ఎవరో వచ్చి సంగీత మాతాజీ మంచిది కాదు అని నా చెవుల్లో ఎవరో నింపేశారనుకోండి, అవునా, సంగీత మాతాజీ మంచిది కదా అంటే ఒక్క వాక్యంతో నేను విరోధం పెట్టుకుంటే ఇక స్నేహం అనేది అర్థమే ఉండదు. ఈ సంబంధం యొక్క విలువ తెలియదు మనకి. అవునా? ఈ స్నేహం కన్నా ఎక్కువ విలువ వాడిచ్చే చెప్పిన 2 మాటలకు మనం విలువ ఇస్తాము. అవునా? దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎవరో చెప్పడం కాదు, మనం చూడాలి. ఇలాగ జరిగిందంటే ఇదే గొడవలు వస్తవి, తర్వాత యుద్ధాలుగా మారిపోతుంది, చాలా వినాశనానికి దారి తీస్తుంది ఇవన్నీ. అలాగే పరీక్షిత్ మహారాజ్ శాపం పెట్టిన వ్యక్తి ఎంత పెద్ద కారణం అయిపోయింది. పరీక్షిత్ మహారాజ్ శాపం పెట్టాడు, ఆలోచించకంటే 10-12 సంవత్సరాల పిల్లవాడు శృంగి. మా నాన్న మేడలో పాము వేశాడు, ఆలోచించాలి. బతికిన పాము వేశాడా, చనిపోయిన పాము వేశాడా? ఓకే, బతికి ఉన్నాడో చనిపోయాడు, ఇంటికి వచ్చి ఆలోచించాలి కదా. ఆలోచించకంటే టక్మని ఏం చేశాడు? శాపం పెట్టేశాడు అన్నమాట. అందుకని మన జీవితంలో కూడా నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే తొందరపాటు నిర్ణయము వినాశనానికి దారి. భాగవతంలో ఇవే నేర్చుకోవాలి. సో శాపం పెట్టిన తర్వాత పరీక్షిత్ మహారాజు విష్ణు శరణాగతి పొందలే కదా. ఆయన శాపం దొరికింది, ఆయన ఏం చేశాడు? విష్ణు శరణాగతి పొందాడా? మనం చెప్పుకున్నాం కదా, భగవంతుడి శరణాగతి పొందాడు, భగవంతుడి యొక్క భక్తుల శరణాగతి. పరీక్షిత్ మహారాజు ఎటువంటి తప్పు చేయలే, మీ అందరికీ తెలిసిన భాగవత ప్రమాణము. భాగవతంలో సౌనక ఋషులకి చెప్తున్నారు సూతి గోస్వామి ఏం చెప్తారు? పరీక్షిత్ మహారాజు ఎటువంటి తప్పు చేయలే, అపరాధం చేయలే. అయినా సరే పరీక్షిత్ మహారాజు తప్పు స్వీకరించాడు, నేను తప్పు చేశాను అనేసి. పరీక్షిత్ మహారాజు ఏమనుకున్నాడు మనసులోని? నేను తప్పు చేశాను, ఏదో ఒక విధంగా నేను ఒక బ్రాహ్మణుడికి అపరాధం చేశాను, పాము మెడలో వేయించాను. ఇక్కడ మనం డైరెక్ట్ గా అపరాధాలు పాపాలు చేస్తాం, తప్పులు చేస్తాము. అయినా సరే మనం ఏం చెప్తాము? నేను ఎటువంటి తప్పు చేయలేదు మాతాజీ, నేను ఎటువంటి తప్పు చేయలేదు ప్రభు,
తప్పంతా మీరే చేశారు, నేను మాత్రం శుద్ధ భక్తుడిని. ప్రభుపాద తర్వాత నేనే, ప్రభుపాద తర్వాత నేనే. నేను చాలా మంచిది. చేసిన తప్పు ఎప్పుడైనా స్వీకరించాలి, అది మనం నేర్చుకోవాలి జీవితంలోని. మహానుడు ఎప్పుడు అవుతాడు? ధనంతో కానీ వ్యక్తిత్వంతో కానీ. ధనంతో మహానుడు అవడు, గుణంతో మహానుడు అవుతాడు ఎప్పుడైనా సరే. వ్యక్తిత్వంతో మహానుడు. మీ దగ్గర కోట్ల రూపాయల ధనం ఉంది, మీలో వ్యక్తిత్వం లేకపోతే, గుణం లేకపోతే ఎందుకు మీకు ఆ ధనము? ప్రభుపాద చెప్తారు, గొయ్యి తీసి కప్పిపెట్టండి ధనం అంతా. నీలో వ్యక్తిత్వం ఉందా, కోట్ల రూపాయలు కూడా దిష్టి తీయడానికి కూడా పనికిరాదు మీ వ్యక్తిత్వం ఉంది. ఈ ధనము వ్యక్తి కన్నా వ్యక్తిత్వం ముఖ్యం అన్నమాట. పరీక్షిత్ మహారాజు నేను ఆలోచించాడు అనమాట. అరే నేను తెలుసో తెలియక ఏదో ఒక విధంగా ఒక బ్రాహ్మణుడు వైష్ణవుడికి ఒక పాము వేసి, మృత సర్పం వేసి నేను అపరాధం చేశాను. నాకు దండన కలగాలి, నాకు వెంటనే దండన రావాలి. కోరుకున్నాడు దండన. మనం తప్పు చేసి జారిపోతాము. చూడండి, అందరము మీతో పాటు నేను అనుకోండి, నేను లేకపోతే మీరు అపరాధం చేసుకుంటారు, అవునా? మనం తప్పు చేసి జారిపోతాము. కానీ పరీక్షిత్ మహారాజ్ తప్పు చేయలేదు, దండనానికి స్వీకరించాడు. నాకు దండన కావాలి. మనం కోరుకుంటామా, ప్రభు నేను తప్పు చేశాను నాలుగు కొట్టండి అనేసి? ఇక్కడ ఎవరు అంత పెద్ద లేరు, ఎవరు నువ్వు కోరుకునే వాళ్ళు. కానీ పరీక్షిత్ మహారాజు కోరుకున్నాడు నాకు దండన. అలాగే ఉండాలి. మనం ఎవరి పట్ల అపరాధం చేసామనుకోండి, ఒక వైష్ణవుడి పట్ల అపరాధం చేసామనుకోండి, ఒక బ్రాహ్మణుడి పట్ల కానీ అపరాధం చేసి ఇంట్లోకి వెళ్ళి పశ్చాత్తాపడాలి. నేను ఒక వైష్ణవుడికి బ్రాహ్మణుడికి అపరాధం చేశాను అని పశ్చాత్తాపడాలి. లేదంటే ఈ దండన అనేది, ఈ పాపం అనేది 1000 రెట్లు పెరిగిపోతుంది, యమదండన అయిపోతుంది మనకి. మనం పోయేటప్పుడు ఎలాగైతే వడ్డీకి వడ్డీ, చక్కెర వడ్డీ ఎలా పెరుగుతుందో అలాగే మనం చేసిన దండన స్వీకరించిపోతే ఇది పెరిగిపోతుంది అన్నమాట. పెరిగి ఎలాగవుతుంది, యమదండన మారిపోతుంది. యమదండన మారిపోతే మనం యమలోకం వెళ్తాము, మన కోటింగ్ అవుతుంది అక్కడ ఫుల్గా. అందుకనే మనం స్వీకరించాలి, ప్రభు మీ పట్ల నేను అపరాధం చేశాను క్షమించండి అని క్షమాపణ కోరుకోవాలి. తర్వాత మనం ఇంటికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపడాలి. పరీక్షిత్ మహారాజు అలాగే చేశాడు. చేసిన తర్వాత ఆయన ఏమి దండన కోరుకున్నారు మీరు ఊహించుకోలేరు. ఆయన దండన ఏం కోరుకున్నాడు? భాగవతం పెట్టేశారా? ఆయన ఏం కోరుకున్నారంటే అద్వైత రాజ్యం బలమూత్ర కోసం, నా రాజ్యం నా నుంచి పోవాలి. చూడండి ఏమంటున్నాడు ఆయన, నా రాజ్యము నా నుంచి దూరం అయిపోవాలి. రాజుకి అతిపెద్ద పోస్టు పదవి మీద ఆకర్షణ ఉంటుంది కదా. రాజుకి ఆకర్షణ దేని మీద? పదవి మీద. ఈ పదవుల కోసమే కదా అందరూ కొట్టుకుంటున్నారు ఇప్పుడు భౌతిక సమాజంలో, నేను లీడర్ అవ్వాలని. అలాంటిది నా రాజ్యం దూరం అయిపోవాలి, నా రాజ్యం దూరం అయిపోవాలి. అంతేకాదు బలము దూరం అయిపోవాలి. బలం అంటే ఫోర్స్ అంటే సైన్యము. నా నుంచి సైన్యము దూరం అయిపోవాలి. రాజ్యం దూరం అయిపోయింది, సైన్యం ఉందంటే సైన్యాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ రాజ్యం గెలవచ్చు. ఎంతెంత అర్థం ఉంది భాగవతంలో. సైన్యాన్ని అడ్డం పెట్టి మళ్ళీ రాజ్యం సంపాదించవచ్చు. అందుకనే రాజ్యము పోవాలి, సైన్యము పోవాలి. తర్వాత కోస అంటే ధనము. కోస అంటే ఏంటి? ధనము, ఐశ్వర్యం కూడా నా నుంచి దూరం అయిపోవాలి. ఓకే, రాజ్యము పోయింది, బలము పోయింది, ఈ ధనం ఉందనుకోండి, ధనంతోనే సైన్యాన్ని కొనొచ్చు, సైన్యాన్ని అడ్డం పెట్టుకొని రాజ్యం మళ్ళీ సంపాదించుకోవాలి. అందుకనే రాజ్యము పోవాలి, బలము పోవాలి, ధనము పోవాలి. ఎవరైనా కోరుకుంటాం మనము? ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? ఏమవుతా, ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు కూడా అంత మనం ఇవ్వము, మనం అపార్ట్మెంట్ రాసేస్తామా? పరీక్షిత్ మహారాజు ఎక్కడ ఉన్నత స్వభావము, మనం ఎక్కడ. మనం అంత అవ్వలేము కూడా, కానీ కొద్దిగైనా మనం ఉండాలి, కొద్దిగైనా ఆలోచించాలి. ఎంత పెద్ద త్యాగం చేయకపోతే ఈరోజు మనకు భాగవతం వచ్చేది కాదు.
అంత పెద్ద బలిదానం చేశాడు పరీక్షిత్ మహారాజు. ఇవన్నీ విడిచి భాగవతం వినడానికి వెళ్ళాడు పరీక్షిత్ మహారాజు. అలా వెళ్ళకపోతే భాగవతం మన దగ్గరకు వచ్చేదా? మరి మనం అందరము పాండవులకి రుణపడి ఉన్నాము. మన తోలు తీసి చెప్పులుగా కుట్టిన పాండవులకి రుణం తీర్చుకోలేము. అవునా? ఎంత పెద్ద విషయం ఇచ్చాడు భాగవతం పరీక్షిత్ మహారాజు. మన తోలు తీసి చెప్పులుగా పరీక్షిత్ మహారాజు తొడిగినా మనం ఇవ్వలేము. అలాగే అర్జునుడికి రుణపడి ఉన్నాము. అర్జునుడి ద్వారా భగవద్గీత వెలువడింది. అవునా? అర్జునుడు ప్రశ్నిస్తే కదా భగవద్గీత వచ్చింది. అలాగే ధర్మరాజు కూడా రుణపడి ఉన్నాము. ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుడికి ప్రశ్నిస్తేనే ఈ ఏకాదశి వ్రతాలు, ద్వాదశి వ్రతాలన్నీ కూడా బయటకు వచ్చేవి. టోటల్ గా పాండవుల వంశానికి మనం అందరం కూడా రుణపడి ఉన్నాము. వాళ్ళు లేకపోతే ఈ శాస్త్రాలు, ఆ భాగవతం, గీత భాగవతం ఇవన్నీ మన దగ్గరికి వచ్చేది కాదు. ఈరోజు మనం ఏదైతే భక్తి చేస్తున్నామో దానికి కారణం ఎవరు? పాండవులు. అందుకనే భాగవతంలో చెప్తున్నారు. అలాంటి పాండవులకి మనం ఎప్పుడు స్మరణ చేయాలి, వాళ్ళకి ప్రార్థన చేయాలి. మేము భక్తిలో ముందుకు వెళ్ళాలి. భక్తిలో ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు రాక ముందుకు వెళ్ళాలి. భక్తి కొద్దిగా మాకు కలిగేటట్టుగా ప్రార్థన పాండవులు చేయాలి. తులసి మహారానికి ప్రార్థన చేయాలి. గంగాదేవి ప్రార్థన చేయాలి. తర్వాత ఆచార్యులకి ప్రార్థన చేయాలి. తర్వాత మహానుభావులకి, శుద్ధ భక్తులకి ప్రార్థన చేయాలి. ఈ విధంగా మనం చేస్తేనే కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళగలము. లేదంటే మనం భక్తిలో పతనం అయిపోవడం తప్ప ఏమి ఉండదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ. గ్రంథరా శ్రీమద్ భాగవతం మహాపురాణం కి, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి, నికాయ గౌర ప్రేమానందే. రాధే శ్యామ్.